సో ఇప్పుడైతే మనం ఆల్బమ్ ఓపెన్ అయితే చేద్దాము. అందుకే మా సిస్టర్ చాలా మంది వాళ్ళని ఇక్కడ ఫీల్ అయిపోతున్నా హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటని మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా. సో ఇవాల్టి అయితే ఇక మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం కామెంట్ ఉంటుంది. కామెంట్ పక్కన ఇట్లా అన్నాం అనుకో సైడ్కి హైప్ ఉంటుంది. ఒక్క వీడియోకి మీరు 3 టైమ్స్ హైప్ చేయొచ్చు. 3 టైమ్స్ కాకపోయినా అట్లీస్ట్ 1 టైమ్ అయినా హైప్ చేయండి. నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట, పుష్ చేస్తుంది. ఆ ఒక పాయింట్స్ లాగా అనమాట. అండ్ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇప్పుడైతే మనం ఆల్బమ్ ఓపెన్ అయితే చేద్దాము. ఇదనమాట ఆల్బమ్. అయ్యో ఇది పిల్ల ఆల్బమ్. ఇది ఎంట్రీ. ఇది పెళ్ళిలో అప్పుడు కొంచెం అంటే మేకప్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. ఎందుకంటే అంటే అప్పుడు మనకు ఆర్టిస్టులు అదంతా ఏం లేదు. జస్ట్ అది కరోనా టైం కాబట్టి మా ఫ్రెండ్సే వేసినారు మేకప్. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా పెళ్ళి పెళ్ళి కానీ ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి చూపులన్నీ ఒకటే వంతులు అయిపోయినాయి కదా. అందుకని చెప్పి మేము ఎంగేజ్మెంట్ అయితే ప్లాన్ చేయలేదు. ఎందుకు అంటే మా దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. ఎందుకంటే ఆడపిల్ల అంటే ఆషామాషి కాదు కదా. ఇప్పుడు ఏదైనా చేయాలి అన్నా చాలా అంటే మనీ కావాలి. అంత అర్జెంటుగా 1 మంత్లో అంటే పెళ్ళికి కానీ ఎంగేజ్మెంట్కి కానీ ప్రతిదానికి చేయలేం కాబట్టి ఇలా సింపుల్గా ఎంగేజ్మెంట్ అయితే ఇంట్లోనే ఇట్లా పత్రిక అయితే రాసుకున్నాము. ఇంకా మెమొరబుల్గా ఉండాలి కదా అని చెప్పి ప్రతిదీ ఫోన్లో తీయించుకొని ఇలా కడిగించి పెళ్లి ఆల్బమ్‌లోనే అటాచ్ చేయించామనమాట. జనం వచ్చినా కక్కొచ్చినా ఆగరంటారు కదా. అలా అయిపోయింది మా పెళ్లి. అప్పుడైతే హల్దీ గిల్దీ అన్నీ అంటే చేసుకున్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు కానీ మేమైతే చేసుకోలేదు. ఎందుకంటే మాకున్నదే తక్కువ టైము. అందులోనూ మళ్ళీ బడ్జెట్ ప్రాబ్లమ్ అయ్యి. ఎందుకంటే 1 మంత్‌లోనే ఫిక్స్ అయిపోయి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అంటే కష్టం కదా. అవన్నీ ఏం లేకపోయినా సింపుల్‌గా మాకు తోచినట్టు మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం. వీక్ ముందు ఐరేళ్ళు తీస్తారు కదా. అంటే ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఐరేళ్ళు అయితే తీస్తున్నారు. ఇగో ఆడపిల్లలు ఇట్లా ఐరన్లు పట్టుకొస్తారు. వచ్చిన తర్వాత ఇలా బియ్యం పోస్తారు. ఇదేమో నాది పెళ్లి కూతురుని చేసింది. ఫస్ట్ అమ్మమ్మోళ్ళు చేస్తారు కదా. తెలంగాణ సైడ్ అయితే ఫస్ట్ అమ్మమ్మోళ్ళు చేస్తారు. తర్వాత అమ్మ చేస్తుంది. ఇంకా తర్వాత ఎవరైనా చేయొచ్చు. ఇట్లా బియ్యం పోసుకొని ఐరన్లు అయితే ఇట్లా పట్టుకొస్తారు. ఇక్కడ నుంచి అయితే మా మ్యారేజ్ పిక్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదినైతే నా పెళ్లి మండపం. తెలంగాణలో ఎక్కడైనా కానీ కాళ్ళు అయితే కడుగుతుండొచ్చు. అయితే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ముగ్గురికి కాళ్ళు కడగొచ్చంట. ఆల్రెడీ మా అమ్మ అంటే సారీ ఇద్దరికి కాళ్ళు కడగొచ్చంట. ముగ్గురికి కడగకూడదంట. అందుకని చెప్పి మా అమ్మ అయితే మా మేనత్తకి మా అక్కకి ఇద్దరు కడిగింది. ఇంకొకరు కడగకూడదని చెప్పి నాకైతే మా అన్నయ్య వదిన అయితే కాళ్ళు కడుగుతున్నట్ట. అంటే హస్బెండ్ ఇలా కాళ్ళు కడిగి పెళ్లి బట్టలు అయితే పెడతారు. పెళ్లి బట్టలు పెట్టిన తర్వాత శుభకార్యం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా కుడుకల చక్కెర వేసుకొని బావ మర్దులు బావ బమ్మర్ది అంటే ఆడవిల్ల ఇంకా మరదలు ఇట్లా అందరు ఇట్లా చక్కెర అయితే పోసుకొని నోరైతే తీపి చేసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కలాగా అవుతుంది. తెలంగాణలో మాత్రం అంటే తెలంగాణలో కూడా ప్రతి విలేజ్లో ఇట్లనే అవుతుంది అని చెప్పలేము. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా అవుతుంది. బావ కన్నా ముందు నేనే వచ్చినా కాబట్టి నేనే ఎక్కువ పిక్స్ తీయించుకున్నా. మా బావ కొంచెం లేట్ వచ్చింది కాబట్టి కరెక్ట్ పెళ్లి టైంకి వచ్చిండు. నేను ముందే వచ్చి మంచి మంచి కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నాను. మా అన్నయ్య బావనైతే ఎత్తుకుని పెళ్లి కూతురికి ఫస్ట్ ఆడవిల్ల ఉంటుంది కదా. ఆడవిల్ల ఫస్ట్ బొట్టు పెట్టి తర్వాత తాళి కట్టి తర్వాత ఉంగరం ఉంటుంది కదా రింగ్. ఆ రింగ్ పెట్టిన తర్వాత బియ్యం పోస్తారు. ఇట్లా ఆ చీర పైనకెళ్ళేసి బియ్యం పోస్తారు. ఇక్కడ చూడండి కన్యాదానం అంటే చేతిలో పెరుగు ఇంకేమేమో పోసి ఇట్లా తాగమని చెప్తారు. మళ్ళీ ఇట్లా వెనక కనుక్కోవాలంటారు. ఏందో నాకు కూడా అర్థం కాదు. తెలుసుకోవాలి బట్ తెలీదు. తెలుసుకుందాం. ఇట్లా కన్యాదానం చేసిన తర్వాత గోల్డ్ రింగ్ పెడతారు. గోల్డ్ రింగ్ వాళ్ళు ఇప్పుడు అన్నయ్య వదిన ఇద్దరు బావకాళ్ళు కడిగి రింగ్ పెట్టినారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ బట్టలు పెడతారు. బట్టలు పెట్టుకున్న తర్వాత ఇంకా జీలకర్ర బెల్లం అయితే ఇలా పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారు అది నాకు పర్టికులర్గా తెలియదు. తెలిస్తే చెప్పేదాన్ని. బట్ దండలు మార్చుకుంటారు. వధువు తెచ్చినవేమో వీళ్ళు వేసుకుంటారు. వీళ్ళు తెచ్చినవి వాళ్ళు వేసుకుంటారు అనమాట. అంటే ఒకరికొకరు దండలు మార్చుకుంటారు.
మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తే గనక ఫస్ట్ పెళ్ళికి ముందే మీరు కొన్ని పిక్స్ తీసి పెట్టుకోండి. ఎలాంటి షై ఫీల్ గాకుండా. ఎందుకంటే మళ్ళీ తర్వాత తీసుకోవాలి అన్నా మనకు అంత టైము ఉండదు. అంత బడ్జెట్ గూడా ఉండదు. సో, ఆహ్, పెళ్లి రోజే కొంచెం టైం తీసుకొని చేసుకోవడం బెటరు. కొన్ని పంతులైతే కొన్ని మంత్రాలు చెప్తాడు. ఆ మంత్రాలు చెప్పుకుంటా ఇట్లా కన్యాదానం అయితే చేస్తారు. కన్యాదానం ఏంటంటే ఇక్కడుంది గదా! ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అనుకుంటా అంటే పంతులు చెప్తా ఉంటాడు. మనమందరం అనుకుంటా అంటే అప్పగింతల లెక్కలు అట్లా చెప్తారనమాట. మ్యారేజ్ అప్పుడు కోవిడ్ టైం కాబట్టి మాక్సిమం అందరికి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరికి గూడా మాస్కే ఉన్నది. మాకు తప్ప అందరూ మాస్కేసుకున్నారు. పెళ్ళికొచ్చిన చాలా మందికి కోవిడ్ వచ్చింది గానీ మాకైతే రాలేదు. మేము అట్‌లీస్ట్ మాస్క్ గూడా పెట్టలే. అట్‌లీస్ట్ హాట్ వాటర్ గూడా తాగలే. కానీ మాకైతే రాలేదు కోవిడ్. గౌరీ పూజ అయితే చేస్తారు. అప్పుడంటే మేము 1 మంత్‌లోనే అన్నీ డిసైడ్ అయినాం కాబట్టి ఇంకా బంగారం గాని ఏమి చేయించలే గోల్డ్ గూడా అని చెప్పి జస్ట్ నా దగ్గర ఉన్నవన్నీ పెట్టేసినారు. మాంగళ్య ధారణం అంటే తాళి కట్టే శుభవేళ. దిస్ ఇప్పుడేమో ఇట్లా స్టైల్‌గా దిగుతున్నారు కానీ, ఈవెన్ తాళి కట్టేటప్పుడు ఎన్ని భారాలో తెలుసా అసలు. మనం ఎంత ఇష్టపడి చేసుకున్నా అదేదో ఫీల్ లెక్కల, అదేదో భారం లెక్కల భారం అని గాదు బాధ్యతతో. అట్లా కంట తడొస్తది. ఎంత మ్యారేజ్ అయినా మనం ఎంత ఇష్టపడి చేసుకున్నా, ఈ మూమెంట్ వచ్చేసరికి ఎవ్వరైనా ఏడవాల్సిందే. మీలో ఎంతమంది ఏడ్చారు ఈ మూమెంట్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలీదు. బట్ నేనైతే అంటే ఆపుకోలేం గదా! ఎమోషనల్ అనేది. ఇట్లా మెట్టెలు పెట్టిన తర్వాత హస్బెండ్ మెట్టెలు పెట్టిన తర్వాత ఇలా కాళ్ళకైతే మొక్కాలి. ఈవెన్ ఇప్పుడు గూడా మనం ఎప్పుడైనా మెట్టెలు ఏయించుకుంటే అత్తమ్మ కాళ్ళు గాని, మామ కాళ్ళు గాని, బావ కాళ్ళు గాని ఇట్లా మొక్కుతారు గదా! కానీ ఇంకొంచెం ముందొచ్చుంటే పెళ్లి కాకముందుకే మంచి మంచి పిక్స్ తీసుకుంటాం గానీ అవన్నీ మిస్ అయిపోయినాయి. టైం గూడా లేదు. అప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ టైం అనమాట. 12 వరకు అందరూ ఇంటికెళ్ళిపోవాలి. మా మ్యారేజ్ 9:30 వరకల్లా మొత్తం ఫినిష్ అయిపోయింది. 10 వరకల్లా డిన్నర్, 10:30 మాక్సిమం 11:30 వరకల్లా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఎళ్ళిపోయినారు. ఆ రోజే మా మ్యారేజ్ అయినంక లాక్‌డౌన్ ఎత్తేసినారిగ. ఇంగేం లాక్‌డౌన్ లేదు అని జెప్పి. బిఫోర్ మ్యారేజ్ అయినా, ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నాది ఇది ఫస్ట్ ప్రపోజల్ అబ్బా! ఇంగ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ప్రపోజల్స్ ఏం లేవు గానీ, అప్పుడే ఫస్ట్. తలంబ్రాలు పెళ్లి తర్వాత తలంబ్రాలు పోసుకుంటారు గదా! అది. అంతా ఓల్డ్ స్టైలిష్‌గా చెప్పినాడు. అంత నాకైతే ఏం వర్తబుల్ అనిపించలే. బట్ పర్లేదులే. వీళ్ళు నా ఫ్రెండ్స్ శ్రీదేవి, కావ్య, అనుష. అంటే నేను నర్సింగ్ చేసినప్పుడు వీళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే నా వరకైతే అంతే. ఫైనల్‌గా పెళ్లి అయిపోయినంక అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అది లాస్ట్‌లో చూపిస్తా. హ్మ్. ఇట్లా బియ్యం వేస్తారు కదా పెళ్లి తర్వాత. అది. ఇట్లా బియ్యం పోసిన తర్వాత ఇట్లా తిరిగిన తర్వాత ఇట్లా అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఇక్కడితో అయిపోయినట్టు పెళ్లి. మీలో ఎంతమందికి మా లవ్ స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే చూద్దాం. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా షేర్ చేస్తా.